మనం చూస్తుండగానే పిల్లలు చాలా పెద్దగా అయిపోతారు కదా. లిటరలీ మా పాపకి ఎక్కువ క్లోజ్ అంటే ఇంట్లో నేనే. ఎందుకంటే ప్రతి పేరెంట్స్ కూడా అంతే కదా, మమ్మీనే ఎక్కువ ఉంటారు. అండ్ అమ్మాయిలకైతే వాళ్ళ డాడీ అంటేనే ఎక్కువ ఇష్టము. బట్ కానీ నాకు మా పాపకి ఎక్కువ బాండింగ్ అన్నది మా ఇద్దరికి ఎక్కువగా ఉంటుంది. సో లిటరలీ మా పాప స్కూల్కి వెళ్ళేసరికి నాకు అదేంటో 1 వీక్ చాలా అంటే చాలా లోన్లీ, నాకే తెలియకుండా నేనే ఏడ్చేస్తున్నా, అంతగా ఫీల్ అయిపోయాను. బట్ కానీ తప్పదు, లైఫ్ అంటే లైక్ సర్కిల్ లాగానే కదా, అన్నీ మూవ్ అవుతూ ఉండాలి. సో మా పాప చూస్తుండగానే చాలా పెద్దగా అయిపోతుంది. నర్సరీకి కూడా నెక్స్ట్ ఇయర్ జాయిన్ అయిపోతుంది. ఈరోజు మా పాపకైతే నేను సేమియా ఉప్మా ప్రిపేర్ చేసిస్తున్నాను. సో తన కోసం నేను ఇప్పుడు స్పైసీగా అయితే ఎక్కువగా స్పైసీ అయితే ఏం పెట్టి చేయను, సింపుల్గా నార్మల్ ఫుడ్డే పెడతాను. దట్టు టిఫిన్ ఐటమ్స్ అయితే చాలా రేర్గా పెడతాను. బట్ కానీ ఈ 4 days నుంచి రైస్ పంపిస్తుంటే అది మళ్ళీ అలాగే రిటర్న్ వస్తుంది. ఇంకొక ఆప్షన్ లేక ఈరోజు నేను మా పాప కోసం సేమియా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను. సో తను కూడా చాలా ఇష్టంగా తింటుంది అని ఒక హోప్తో, ఎందుకంటే నేను పాస్తా చేసిచ్చాను, తను హ్యాపీగా తినింది కదా అనే ఒక ఇంటెన్షన్ అంతే. మనం ఏది చేసినా సరే చిన్నపిల్లలు తినాలి అనే కదా చేస్తాము, ప్రతి పేరెంట్ అలాగే చేస్తాము. అండ్ తనతో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ కూడా ఒక 2 పెట్టేశాను. అండ్ మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ వ్యాన్లో వచ్చేటప్పుడు ఒకటి తింటే కొంచెం టమ్మీ ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి. సో ఎగ్ బుజ్జి పెడితే అస్సలు తినలేదు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా, ఏదో ఒకటి పెడదాం ఆప్షనల్గా అని చెప్పేసి అలా పెట్టేశాను. లిటరలీ మా పాప మార్నింగ్ వెళ్ళడం, ఇప్పుడు ఆఫ్టర్నూన్ స్కూల్ అయిపోయింది కాబట్టి కొంచెం తొందరగా వచ్చేస్తుంది, లేకుంటే ఈవినింగ్ 5 o'clock వచ్చేది. అంత చిన్నపిల్ల ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇంటికి వస్తేనే చాలు వ్యాన్లో కంపల్సరీగా నిద్రపోతుంది. ఇలాంటి పిల్లల్ని చూస్తే బాధ అనిపిస్తుంది. కానీ ఇప్పటి నుంచి అలవాటు చేయకపోతే మనం ఎంత చేసినా, అదేదో చెప్తారు కదా పెద్దవాళ్ళు, మొక్కై వంగనిది మానై వంగునా అని, ఇప్పటి నుంచినే వాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్టాలో అలాగే పెట్టుకోవాలి. లేకపోతే నన్ను నమ్మేస్తుందేమో, అంత తెలివిగా ఉంటారు ఇప్పుడున్న ఈ జనరేషన్ పిల్లలు. అండ్ స్నాక్ లాగా నేను యాపిల్ కట్ చేసి పెట్టాను. దట్టు యాపిల్ కట్ చేస్తే బ్లాక్గా అయిపోతుంది కదా. సో తను ఎలా తింటుందో ఏమో, ఎందుకంటే ఫ్రూట్స్ అన్నీ నిండుకునేసాయి. ఇంకొక ఆప్షన్లో నాకు ఏ ఫ్రూట్ కనిపించలేదు, ఇది ఒక్కటే కనిపించింది. అండ్ దట్టు సాల్ట్ వాటర్ అండ్ లెమన్ వేసి వాష్ చేసి కూడా పెట్టాను. మేబీ చూద్దాం, ఈ హ్యాక్ ఏమైనా యూజ్ అవుతుందేమో. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.